So before we take part in the Lord's table, చూడండి, ఆ బల్ల మీద ఉన్నటువంటి వస్తువులు దేవుని రక్తానికి, యేసుక్రీస్తు శరీరానికి, విరగ్గొట్టబడిన శరీరానికి సాదృశ్యమైనటువంటి వస్తువులు. వాటిని మనం చేయనప్పుడల్లా ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు ఉద్దేశించాడు. అలాగనే మనల్ని మనం పరీక్షించుకోవడానికి కూడా మంచి అవకాశంగా దేవుడు పెట్టాడు. అది ఆయన శరీరము, ఆయన రక్తమని వివేచించగలుగుతున్నావా అనేది పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి? అది శరీరమని, క్రీస్తు రక్తమని వివేచిస్తున్నావా? ఏంటి వివేచించడం అని అంటే? వివేచించడం అని అంటే ఒక వ్యక్తి నా కోసం రక్తం కార్చాడు, ఒక వ్యక్తి తన శరీరం అంతా నా కోసం విరగ్గొట్టుకున్నాడు అనేటువంటి సీరియస్నెస్, అది నా కోసం, అది ఒక శిక్ష. ఆ శిక్ష ఎవరిది అని అంటే అది నా మీదకి రావాల్సినటువంటి నా శిక్ష. దాన్ని ఆయన భరించాడు, ఆయన మోసాడు. ఎందుకు మోసాడు అని అంటే నన్ను నీతిమంతుడిగా తీర్చడానికి. నా అపరాధాన్ని, నా జ్ఞానాన్ని ఆయన మోసి, నా మీద ఉన్నటువంటి ఆయన తీసుకొని, కేవలం పనిష్మెంట్ కాదు, పనిష్మెంట్ తీసుకునే దానికంటే ముందు ఏం తీసుకున్నాడంటే మన గిల్ట్ని తీసుకున్నాడు. అంటే గిల్ట్ అంటే మన మీద ఉన్నటువంటి అపరాధం, మన మీద ఉన్నటువంటి ఆ క్రిమినల్ కేస్ ఏదైతే ఉందో, ఆ నింద ఏదైతే ఉందో, అవమానకరమైన నింద ఏదైతే ఉందో, ఈ వ్యక్తి పాపి, ఈ వ్యక్తి పాపి కాబట్టి ఈ వ్యక్తి మీదకి రావాల్సిన శిక్ష ఏంటి అంటే మరణం, నరకము, దేవుని యొక్క ఉగ్రత. దేవునితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఈ వ్యక్తికి అర్హత లేదు. దేవుని యొక్క కుమార్తె అనిపించుకోవడానికి ఈ వ్యక్తికి అర్హత లేదు అనే జడ్జ్మెంట్ మన మీద ఉంది. దిస్ ఫెలో కెన్ నెవర్ బీ కాల్డ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. ఈ వ్యక్తి దేవుని ఉగ్రతకే పాత్రుడు కానీ, దేవుని యొక్క కోపానికి పాత్రుడు కానీ, దేవుని యొక్క స్నేహానికి, మంచితనానికి, కృపకి పాత్రుడు కానే కాదు అనేటువంటి నింద, అనేటువంటి జడ్జ్మెంట్ మనందరి మీద ఉంటే దేవుడు ఏం చేశాడంటే ఆ జడ్జ్మెంట్ని ఆయన మీదకి తీసుకున్నాడు. హీ టుక్ ఇట్ అపాన్ హిమ్సెల్ఫ్ ఫస్ట్. ఆ నిందని తీసుకున్నాడు, ఆ అవమానాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాతనే ఆయన మీదకి దేవుని ఉగ్రత రావడం జరిగింది కదా. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆయన ఏదో మన మీద శిక్ష రాబోతుంటే వచ్చి ఆపండి, వాడి మీద శిక్ష వేయకండి, నేను తీసుకుంటాను ఆ శిక్ష, లేకపోతే ఆ ఫైన్ నేను కడతాను అని చెప్పేసి కట్టేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కాదు. ఆ విధంగా కనుక చేస్తే ఎవరన్నా ఆ తర్వాత మరుసటి నుంచి మనల్ని అందరూ ఏమంటారు? వీడి దుర్మార్గుడు, వీడి కోసం ఒక మంచి వ్యక్తి, నీతిమంతుడైన వ్యక్తి వచ్చి వీడికి రావాల్సిన శిక్ష ఆయన భరించాడు అనవసరంగా అని చెప్పి ఇంకా తిట్టుకుంటూనే ఉంటారు కదా. మనం నీతిమంతులుగా ఎప్పటికీ అవ్వం. కాబట్టి దేవుడు అంతటితో వదిలేలా. క్రీస్తు ఏం చేశాడు, సిలువలో ఏం జరిగింది అని అంటే ఫస్ట్ హీ టుక్ యువర్ గిల్ట్ అపాన్ హిమ్సెల్ఫ్. ఒక వ్యక్తి వచ్చి నువ్వు చేసిన నీచమైన పనిని, లేదు ఈ అబ్బాయి కాదు చేసింది, ఇదిగో ఈ అమ్మాయి కాదు చేసింది. ఏ క్రియ అయితే సమాజంలో తెలిస్తే, లేకపోతే ఏ క్రియ అయితే ఎదుటి వ్యక్తికి తెలిస్తే, లేకపోతే ఏ క్రియ అయితే దేవునికి తెలిస్తే నిన్ను అసహించుకుంటాడో దేవుడేంటి, మనుషులు కూడా అసహించుకుంటారు కొన్ని క్రియలు మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలకు బయటికి తెలిస్తే. సో అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీదకి రావాల్సిన శిక్ష, అదిగో వాడిని శిక్షించొద్దు, నేను తీసుకుంటా శిక్ష అన్నం మాత్రమే కాదు. యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా? సిలువలో ఆయన ఏం చేశాడంటే ఆ నీచమైన, అవమానకరమైన, దరిద్రమైనటువంటి ఆలోచన, ఆ పని ఏదైతే ఉందో అది చేసింది ఆ వ్యక్తి కాదయ్యా. ఆ వ్యక్తి మీద నింద వేయకండి, ఇదిగో నేనే ఆ పొరపాటు చేసింది అని ఒప్పుకున్నాడు. అర్థమవుతుందా? ఆయన తీసుకున్నాడు, మన నిందని ఆయన మీదకి ధరించుకున్నాడు.
అర్థమవుతుందా చెప్తుంది? నాట్ జస్ట్ ద పనిష్మెంట్. మీరు ఏదో పొరపాటు పడ్డారు కానీ వాడు కాదు ఆ దొంగతనం చేసింది. మీరు ఏదో పొరపాటు పడ్డారు కానీ అదిగో ఈ అమ్మాయి కాదు ఆ అపవిత్రమైన పని చేసింది, ఈ అమ్మాయి కాదు. నేనే అనుకోండి, ఆ నిందని కూడా నేనే భరిస్తా. ఆ నిందని తీసుకున్నాడు, ఆ పాపాన్ని ధరించుకున్నాడు తన మీద. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఏ పాపము లేనటువంటి వాడు, ఆయన మీద ఆ పాపాన్ని ధరించుకున్నాడు. మనమేమన్నా ఏదన్నా తప్పు చేస్తే, ఏదన్నా పాపం చేసామని మనకు అర్థమైతే, అయ్యో ఈ పాపం కోసమే కదా యేసుప్రభు చనిపోయాడు, దీనికోసం ఈ పాపానికి రావాల్సిన శిక్ష కదా యేసుప్రభు శిలువలో భరించాడు, అంతవరకు ఆలోచిస్తే సరిపోదు. ద లవ్ ఆఫ్ జీసస్ ఈజ్ నాట్ దాట్ షాలో, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రొఫౌండ్. ఒక పాపి చేసినటువంటి తప్పుకు శిక్ష అనుభవించడమే చాలా ప్రొఫౌండ్ అయితే, అదే చాలా లోతైందైతే, ఆ ప్రేమే చాలా గొప్పది అనుకుంటుంటే, నో, దేవుడు చూపించిన ప్రేమతో పోల్చుకుంటే ఇది చాలా పైపైన మనకు అర్థమైనట్టు లెక్క. క్రీస్తు చూపించిన ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఆయన మన పాపాన్నే ధరించుకున్నాడు తన మీద తాను. హి టుక్ అవర్ సిన్, హి టుక్ అవర్ గిల్ట్ ఇట్ సెల్ఫ్ అపాన్ హిమ్సెల్ఫ్. మన అపరాధాన్ని ఆయన ధరించుకుంటే పైనుంచి తండ్రి చూసినప్పుడు, పరలోక రాజ్యం ఆయన వైపు చూసినప్పుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, సమస్త సృష్టిని కలుగు చేసిన దేవుడు కనిపించట్లా. నీ పాపము, నా పాపము, మన నింద, మన మీద ఉన్న కేసులన్నీ కనిపిస్తున్నాయి ఆయన మీద. మనం పుట్టిన తర్వాత, బుద్ధెరిగిన తర్వాత, మనం చేసినటువంటి పుట్టి పెరుగుతా ఉన్న తర్వాత దగ్గర నుంచి మనం చేసిన ప్రతి అపరాధం దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, లేకపోతే దేవుని యొక్క న్యాయ విధులను మనం అతిక్రమించినటువంటి ప్రతి విషయం కూడా, ప్రతి కేసు కూడా ఎవరి మీద పడింది? యేసుక్రీస్తు మీద పడింది. ఆయన తీసుకున్నాడు, విల్లింగ్గా ఆయన ధరించుకున్నాడు. సో పైనుంచి ఆయన చూస్తూ ఉన్నప్పుడు మన అపరాధాలు కనిపిస్తున్నాయి, మన పాపాలు కనిపిస్తున్నాయి. ఇదేదో అరే యేసుప్రభు చాలా తెల్లగా ఉన్నాడు, యేసుప్రభు చాలా పవిత్రంగా ఉన్నాడు, మహిమ కలిగి ఉన్నాడు, అయ్యయ్యో వాళ్ళ బదులు ఈయన కొట్టాల్సి వస్తుంది, వాళ్ళ బదులు ఈయన మీదకి నా ఉగ్రత అంతా పంపించాల్సి వస్తుంది అని చెప్పి దేవుడు పంపించాడు, తండ్రి పంపించాడు అనుకుంటున్నారా ఉగ్రతని ఆయన మీదకి? నో, అయ్యో పాపం నా కుమారుని మీదకి నా ఉగ్రతను పంపించాల్సి వస్తుంది అని బాధపడుతూ కదా మన యూత్ మీటింగులలో వేస్తారు. ట్రైన్ పోతూ ఉంటుంది, ఆ ట్రైన్ పట్టాలు ఇరిగిపోయి ఉంటాయి, అప్పుడు ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతుంటారు. కానీ ఆ పట్టాలని అట్లా క్లోజ్ చేయాలి, క్లోజ్ చేస్తేనేమో వాళ్ళ సొంత కుమారుడు చచ్చిపోతాడు. అప్పుడు ఆ ట్రైన్ మాస్టరు సొంత కుమారుడిని బలిచ్చి ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ కాపాడతాడు, ఏడుస్తూ ఉంటాడు, అయ్యో నా కుమారుడు చచ్చిపోతున్నాడు. నో, ఇట్స్ నాట్ ద సీన్, దట్ ఈస్ నాట్ ద సీన్, ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ప్రొఫౌండ్ దాన్ దాట్. అది కాదు సీన్ అక్కడ. తండ్రి యేసయ్య వైపు చూస్తూ ఉన్నప్పుడు యేసయ్య మీద నా పాపము, నీ పాపం కనిపించి అసహించుకున్నాడు. ఆ పాపాన్ని, తన కుమారుని కాదు, పాపాన్ని అసహించుకున్నాడు. పాపం ఎక్కడుంటే ఉగ్రత అక్కడ పంపిస్తాడు దేవుడు. తట్టుకోలేడు పాపాన్ని. దేవుడు పరిశుద్ధుడు కదా, ఆయన పాపాన్ని తట్టుకోలేడు. పాపం ఎక్కడ కనిపిస్తే అక్కడ ఉగ్రతను పంపించేస్తాడు. తన ఉగ్రతని, తన శిక్షని, తన తీర్పుని పంపించేశాడు యేసయ్య మీదకి. అందుకని యెషయా గ్రంథం 53వ అధ్యాయం కనుక మీరు చూస్తే అందులో స్పష్టంగా యెషయా ప్రవక్త ఏం చెప్తాడంటే, ఆయనను నలగగొట్టుట దేవునికి ఇష్టమాయను, తండ్రికి ఇష్టమైందంట.
తన సొంత కుమారుని నలగొట్టం, ఇష్టపూర్వకంగా నలగొట్టాడు. ఎందుకో తెలుసా? ఆయన మీద నా పాపం ఉంది, నా పాపం ఉంది. తండ్రి, కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు వ్యక్తులు కూడా సమానులైనటువంటి దైవత్వంలో పాలు పొందుతూ, సమానులై ఉంటూ, విలువలోను, శక్తిలోను, సామర్థ్యంలోను, అన్ని విషయాల్లో సమానులై ఉంటూ, తండ్రి కుమారుడు అంటామనే కానీ తండ్రి కంటే కుమారుడు కంటే తండ్రి ఎక్కువ అని కాదు, లేకపోతే తండ్రి కంటే కుమారుడు తక్కువ అని కాదు. ఆ కుమారుడు అనే స్థానాన్ని యేసయ్య కోరుకొని తీసుకున్నాడు అంతే. కానీ ముందు ఆయన ఎవరు? తండ్రితో సమానుడు. అందుకే పౌలు అంటాడు, ఆయన తండ్రితో, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడట. సో తండ్రితో సమానుడుగా ఉండడం అనేటువంటి భాగ్యము, ఇట్ ఈస్ ఎంటైటిల్డ్ టు హిమ్, ఇట్ ఈస్ హిస్ పొసెషన్. దానిని విడిచిపెట్టుకోకూడని భాగ్యమని ఎంచుకొనక విడిచిపెట్టుకొని దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మరలా ఆయన శిలువ యాగాన్ని జరిగించి 3వ దినాన తిరిగి లేచి మరలా అదే స్థానానికి, ఆయన తండ్రితో సమానుడైన స్థానానికే ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? సో ఆయన తండ్రితో సమానుడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఎవరికి దాసుడయ్యాడు? తండ్రికి దాసుడయ్యాడు, మనకు కాదు. ఎవరికి? తండ్రికి. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆ పదాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఇష్టం వచ్చినట్లుగా మనం ఆలోచించకూడదు. తన తండ్రికి దాసుడైపోయాడు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తండ్రికి దాసుడు అవ్వాల్సిన అవసరం లేదు. తండ్రితో ఎవరైనా సమానుడు. ఈ భూమి ఆకాశం సృష్టించినప్పుడు ఆయన ఉన్నాడు, ఆయనే సృష్టికర్త. ఆయనకి లేకుండా, ఆయనకి తెలియకుండా ఏది కూడా సృష్టింపబడలేదని దేవుని వాక్యంలో రాయబడింది. ఎవరు? యేసుక్రీస్తు. అని ఆది యందు దేవునితో ఉన్నటువంటి వాక్యం, ఆయనే దేవుడై ఉన్నటువంటి వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం. ఆది యందు వాక్యం ఉండేను కదా, వాక్యమే దేవుడై ఉండేను. ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో శరీరధారిగా నివసించెను. బట్ హూ ఈజ్ హీ? హీఈస్ ఈక్వల్ టు ద ఫాదర్. హీఈస్ షేరింగ్ ఇన్ ద సేమ్ డివినిటీ యాజ్ ద ఫాదర్ అండ్ ద హోలీ స్పిరిట్ గాడ్. సో ముగ్గురు వ్యక్తులే, కానీ ముగ్గురు దేవుళ్ళు అనం కదా మనం. ముగ్గురు దేవుళ్ళు అనం, ఒకటే దేవుడు అంటాం. ఎందుకు? వారు ముగ్గురు ఒకే దైవత్వంలో పాలు పొందుతున్నారు. అర్థమవుతుందా? ఒకే దైవత్వంలో పాలు పొందుతున్నారు వారు ముగ్గురు. కాబట్టి దేవుడు ఒక్కడే, ముగ్గురు వ్యక్తులు. దట్ ఈస్ ట్రినిటీ. ఇట్ ఇస్ అ డివైన్ అనాటమీ ఆఫ్ గాడ్. మన అనాటమీ చదువుకోవడానికి మనకు కింద మీద పడుతున్నాం పాస్ అవడానికి. దేవుని అనాటమీ అంత ఈజీగా అర్థం కాదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయొద్దు. నమ్మడమే, దేవుని వాక్యంలో ఏముందో అది నమ్మడమే మనం చేయాల్సింది. 3 persons, 1 divinity, sharing in 1 divinity, ఈక్వల్గా పంచుకోవడం కాదు. పూర్తి డివినిటీ తండ్రి దగ్గర ఉంటుంది, పూర్తి డివినిటీ కుమారుడైన యేసుక్రీస్తుకు ఉంటుంది, పూర్తి డివినిటీ పరిశుద్ధాత్మ దేవునికి ఉంటుంది. అర్థమవుతుందా చెప్పింది? సో ఈ మ్యాథమెటిక్స్ కూడా మన బ్రెయిన్స్కి అందవు. ఈ మ్యాథమెటిక్స్ కూడా అందవు అనమాట మనకి. మేబీ క్వాంటమ్ మ్యాథమెటిక్స్ వచ్చిన తర్వాత అర్థమవుద్దేమో, మనుషులు కనిపెట్టిన తర్వాత. అప్పుడు నాకు అర్థం కాదు. సో ఆ విధంగా ఉన్నటువంటి క్రీస్తు, ఆయన ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చిన తర్వాత కూడా ఆయన మీద ఎలాంటి మలినము పడలా. ఎందుకంటే ఆయన పూర్తిగా దేవుడుగా ఉంటూనే పూర్తిగా మానవుడిగా ఉన్నాడు. ఏంటి? పూర్తిగా దేవుడిగా ఉంటూనే పూర్తిగా మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయనలోకి పాపం అనేటువంటి మలినము అంటుకోలేదు. పూర్తిగా పరిశుద్ధుడుగానే ఈ లోకంలో ఆయన జీవించాడు, పవిత్రుడిగానే జీవించాడు. కానీ శిలువ మీదకి ఎక్కినప్పుడు
సిలువ మీదకి ఎక్కినప్పుడు ఆయన మీద చూస్తే, తండ్రి ఆయన వైపు చూస్తే పాపము, దుష్టత్వము, సమస్తమైనటువంటి పాపపు అపవిత్రమైనటువంటి పరిస్థితి అంతా కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆయన మీద కదంతా? ఆయన చేశాడా? ఆయన చేయలే. మనది ఆయన మీద పడింది. మన గిల్ట్ ఆయన మీద పడింది. దాన్ని చూసి తండ్రి కోపము రగులు కొనిపోయింది. దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకి వచ్చేసింది. దేవుని యొక్క ఉగ్రత ఆయన మీదకి వచ్చింది. And that is why it is written in Isaiah, it pleased God, it pleased the Father to crush him. ఆయనను నలుగొట్టుట ఆయనకు, దేవునికి ఇష్టమైన. ఎందుకంటే పాపాన్ని నలగొట్టడం దేవునికి ఇష్టం. పాపాన్ని నలగొట్టడం దేవునికి ఇష్టం. కుమారుని నలగొట్టుకోవడం ఏ తండ్రికి ఇష్టం ఉండదు. పాపాన్ని నలగొట్టడం మాత్రం పరిశుద్ధమైనటువంటి దేవునికి ఇష్టం. మన పాపమేమో ఎవరి మీద కనిపిస్తుంది? తన కుమారుడి మీద కనిపిస్తుంది. కాబట్టి ఉగ్రతతోటి ఆయన నలగొట్టాడు. ఆ విధంగా తన తండ్రి స్నేహము, తన తండ్రితో ఉన్నటువంటి ప్రేమ, ఆ బంధము, ఒకే దైవత్వంలో పంచుకుంటూ ముగ్గురు ఉన్నారు కదా, ఎంత ప్రేమ ఉంటే ఆ విధంగా ఉంటారు. ఒకడే దేవుడుగా ఉన్నారు కదా ముగ్గురు, ఎంత ప్రేమ ఉండాలి వాళ్ళ మధ్యలో, అలా ఉండాలంటే కదా. సో అలాంటి వ్యక్తి తన తండ్రితోటి ఎడబాటును అనుభవించాడు, తండ్రి ఉగ్రతను అనుభవించాడు. ఇప్పుడు దాకా తండ్రి దగ్గర నుంచి ప్రేమ, మెప్పు ఇవన్నీ అనుభవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ఒక్కసారిగా తండ్రి దగ్గర నుంచి ఏం అనుభవిస్తున్నాడు? ఉగ్రతని, కోపాన్ని అనుభవిస్తున్నాడు. అందుకని ఆయన తట్టుకోలేక, ప్రభా, తండ్రి, నా దేవా, నా దేవా, ఎలా నా చేయి విడచితివి అని కేక వేశాడు. తనలో ఆల్రెడీగా ఉన్నటువంటి దైవత్వాన్ని బట్టి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పాడు. ఆ తర్వాత కూడా మళ్ళా తనతోనే ఉన్నటువంటి దైవత్వాన్ని బట్టి, ఇదిగో నా ప్రాణమును నీ చేతికి అర్పించుకొనిచున్నానని చెప్పి తండ్రికి తన ప్రాణాన్ని అర్పించాడు. ఎందుకంటే తన ప్రాణాన్ని పెట్టుటకు, మళ్ళీ దాన్ని తిరిగి తీసుకుంటకు అధికారం ఆయనకి ఉంది. బికాస్ హీఈస్ గాడ్. Because he is God. The same divinity that is in the Father is also in the Son, even when he is on the cross. ఆ డివినిటీని, ఆ దైవత్వాన్ని ఉపయోగించుకొని ఏ క్షణానైనా ఆ శిలువ నుంచి కిందకి దిగి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోలేదు. See, this is what you have to realize when you look at the elements on that table. నా కోసం కార్చబడినటువంటి రక్తం అది, నా కోసం విరగొట్టబడిన శరీరం అది. ఇంత లోతైన ప్రేమ నా పట్ల చూపించాలి అని అంటే ఒక వ్యక్తి ఎంతగా తన హృదయంలో నన్ను నింపుకొని ఉండాలి. నేను ఇంకా పుట్ల ఆ టైంకి, నా తల్లిదండ్రులు కూడా పుట్ల, నేనెవరో, నా పేరేంటో ఎవరికి తెలియదు, ఆయనకి తెలుసు. ఆయనకి తెలుసు. హీ సా మీ, హీ ఫోర్సా మీ and he died for me. ఎంతగా తన హృదయమంతా నా కోసం సమర్పణ చేసి ఉండాలి. ఎంతగా తన మనసునంతా నా వైపు పెట్టి ఉండాలి. ఒక వ్యక్తి ఆ విధంగా నా కోసం బలైపోవాలి అంటే, అది రియలైజ్ అవడాన్ని ఏమంటారంటే వివేచించడం అంటారు. ఈ విషయాన్ని రియలైజింగ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ discerning that it is his body and it is his blood. ఆ విధంగా డిజైన్ చేయకుండా అందులో చేయవేయకూడదంట. అలా డిజైన్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు? ఇంక వేరే ఆప్షన్ ఏమైనా ఉంటుందా? ఒక వ్యక్తి ఎంతగా తన హృదయంలో నన్ను నింపుకున్నాడు, తన రక్తాన్ని కార్చే విధంగా, తన శరీరాన్ని విరగొట్టుకు, ఏదో ఫిజికల్ టార్చర్ మాత్రమే కాదు, తన తండ్రికి ఎడబాటుని ఫీల్ అవ్వాల్సి వచ్చింది. పరిశుద్ధుడైనటువంటి దేవుడు
పాపముగా కనిపించాల్సి వచ్చింది నా కోసం. పాపము లేని దేవుడంట పాపముగా మారిపోయాడంట. పౌలు చెప్తా ఉన్నాడు కదా, పాపముగా చేయబడ్డాడంట. దాని అర్థం అదే. ఇంత లోతైన ప్రేమ నా పట్ల చూపించాడంటే ఎంతగా నా మీద ఫోకస్ చేశాడు, ఎంతగా నా మీద కాన్సన్ట్రేట్ చేశాడు, ఎంతగా తన హృదయం అంతా నాకు ఇచ్చాడు అని గ్రహించిన వ్యక్తులంగా మనము ఆయనకి హృదయాన్ని ఇవ్వకుండా ఉండగలుగుతామా? నా హృదయం ఎందుకు నేను లోకములో ఎవడికో ఎందుకు ఇవ్వాలి? నా మైండ్ నేనెందుకు దేనికో ఎందుకు నేను ఇవ్వాలి? వాడు నన్ను ఉద్ధరిస్తాడా మోసం చేస్తాడో తెలియదు. పలానా డబ్బు పలానా కెరియర్ నాకు ఉపయోగపడద్దో కూడా నాకు తెలియదు. రేపొద్దున ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి వస్తువులకి, అలాంటి విషయాలకి, అలాంటి వ్యక్తులకి నా హృదయం అంతా నేను ఇవ్వడం ఏంటి? ఏ అర్హత లేని నా కోసం తన హృదయమంతా పెట్టిన క్రీస్తు ఒక వ్యక్తి ఉన్నాడు, తన రక్తమంతా కార్చిన వ్యక్తి ఉన్నాడు. నా గురించి 2025 సంవత్సరాల క్రితమే ఆలోచించిన వ్యక్తి ఉన్నాడు. 2025 సంవత్సరాల క్రితం సిలువలో ఆలోచించాడు. దానికంటే ముందు భూమి పునాది వేయబడక మునిపే నా గురించి ఆలోచించాడు. నా కోసమే సిలువ మీదకి వచ్చాడు. అలాంటి వ్యక్తి అన్ని తరాల నుంచి, అన్ని వేల సంవత్సరాల నుంచి, ఫ్రమ్ ఇటర్నిటీ మెజర్ చేయలేవు ఎన్ని రోజుల నుంచి నీ గురించి ఆలోచిస్తున్నాడు, ఎన్ని రోజుల నుంచి నీ కోసం తన హృదయం అంతా నింపుకొని నీ కోసం వెయిట్ చేస్తున్నాడు, ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు. నువ్వెప్పుడు వస్తావు, నువ్వెప్పుడు పుడతావు, నువ్వెప్పుడు ఆయన్ని అంగీకరిస్తావు, నువ్వెప్పుడు ఆయనకి నీ హృదయాన్ని ఇస్తావు, నువ్వెప్పుడు ఆయన్ని ప్రేమిస్తావు, నీ హృదయం అంతటిని ఆయనకి ఎప్పుడు సమర్పణ చేస్తావు. నేను బ్రతికితే నీ కోసం బ్రతుకుతాను ప్రభా, నువ్వు నన్ను పరిపాలించు, నీ ఆధీనంలో ఉంచుకో అని నువ్వు ఎప్పుడు అడుగుతావా అని చెప్పి ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు. మెజర్ కూడా చేయలేం. ఇటర్నిటీ మెజర్ చేయలేం. అన్ని రోజుల నుంచి ఆలోచిస్తున్నాడు. హృదయం అంతా నీకు సమర్పణ చేసి నీ గురించి ఆలోచిస్తున్నాడు. అంత ఆలోచిస్తే తప్ప an eternal God cannot become sin for you. ఇలాంటి ప్రభు గురించి నువ్వెంతసేపు ఆలోచించగలుగుతున్నావు? నీ హృదయంలో, నీ మనసులో దేని గురించి ఎక్కువ బాధపడతావు? దేని గురించి ఎక్కువ నీ ప్రణాళికలు, నీ ఆలోచనలు, నీ నిర్ణయాలు దేని గురించి ఉంటున్నాయి? మనుషుల గురించా, డబ్బు గురించా, కెరియర్ గురించా, ఎవరేమనుకుంటారో మనుషుల యొక్క మెప్పు గురించా, రికగ్నిషన్ గురించా, దేని గురించి? డూ యూ థింక్ ఇట్స్ వర్త్ గివింగ్ అప్ యువర్ హార్ట్ అండ్ మైండ్ టు దోస్ థింగ్స్ when there is a person who have given his everything to you? కదా. సో ఆ విధంగా వివేచించి బలలో చేయవేయాలి. ఆ విధంగా వివేచించకుండా బలలో చేయవేస్తే భయంకరమైన శిక్ష, ప్రమాదం అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. శిక్ష ఉంది. అందుకనే ఆ విధంగా వివేచించిన వారు ప్రభు గురించి ఆలోచించడానికి ఇష్టపడతారు, ఆయనతో సమయం గడపడానికి ఇష్టపడతారు, ప్రార్థనలో ఉండడానికి ఇష్టపడతారు, వాక్యంతో సమయం గడపడానికి ఇష్టపడతారు. వాక్యం చక్కగా అర్థమయ్యి వాక్యంలో ఉన్నటువంటి క్రీస్తు గురించి మనకు వివరించి బోధించి ఆయన్ని మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపించేటువంటి సంఘానికి అంటుకట్టబడి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే ద టేబుల్ ఈజ్ ఓన్లీ ఫర్ మెంబర్స్ ఆఫ్ ద చర్చ్, రెస్పాన్సిబుల్ మెంబర్స్ ఆఫ్ ద చర్చ్ who are living for Christ along with other believers, who are trying to see him again and again through his word, through his preaching. అది ఉండాలంటే మంచి క్రీస్తు కేంద్రితమైనటువంటి స్థానిక సంఘం ఉండాలి కదా. ఏదో నీతులు, ఏదో మోటివేషన్లు చెప్పేటువంటి స్థలం కాదు. క్రీస్తును చూపించేటువంటి సంఘం, క్రీస్తును చూపించేటువంటి నిజమైన విశ్వాసులు ఊరిని ఏదో స్టోరీలు చెప్పేవాళ్ళు కాదు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నాకు డబ్బులు ఇచ్చాడు,
దేవుడు నాకు అది ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు. నీకు ఇచ్చాడా? నీకు ఇవ్వలేదా? నువ్వు సరిగ్గా భక్తిగా ఉండట్లేదు అనుకుంటా అని పోజు కొట్టేవాళ్ళు కాదు. క్రీస్తుని ఆయన సిలువలో ఏం చేశాడు, సిలువలో ఆయన చేసినటువంటి లోతైన ఆయన ప్రేమ ఏంటి, దీని గురించి మళ్ళీ మళ్ళీ మళ్ళీ, ఎందుకంటే మనం అందరం మానవులం, మర్చిపోయేటువంటి నైజం ఉంటుంది, ఇగ్నోర్ చేసే నైజం ఉంటుంది, డీవియేట్ అయిపోయేటువంటి ఉంటుంది. మరలా ఫ్రీక్వెంట్ ఎక్స్పోజర్ మనకు కావాలి. సత్యానికి మనం ఫ్రీక్వెంట్గా ఎక్స్పోజ్ అయితేనే దాన్ని మనం అంగీకరించగలుగుతాం, లేకపోతే కష్టం. ఆ విధంగా ఫ్రీక్వెంట్గా సత్యానికి మనల్ని ఎక్స్పోజ్ చేసేటువంటి సహవాసం, దట్ ఈస్ ట్రూ చర్చ్. సో అటువంటి సహవాసానికి అంటుకట్టబడి ఉండి క్రీస్తు గురించి నేర్చుకుంటూ, నేనేదో చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్పదాన్ని, నేను చిన్నప్పటి నుంచి చాలా బాగున్నాను, నేను చిన్నప్పటి నుంచి దేవుడు నాకు మంచి మార్కులు ఇచ్చాడు, నేను ప్రార్థన చేస్తే ఏదైనా జరిగిపోద్ది, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను, నేను అందరికంటే చాలా బాగుంటాను, అదిగో వాళ్ళకంటే వీళ్ళకంటే నేను చాలా పవిత్రంగా ఉంటాను, నాకు అలవాట్లు లేవు, అవి లేవు, ఇవి లేవు. ఇది కాదు డిజైన్ చేయడం అంటే. యేసయ్య నా కోసం మరణించాడు. ఎందుకు మరణించాడు నాకు తెలుసు, నాకు అర్థమైంది. ఐ హ్యావ్ దట్ సీరియస్నెస్ అండ్ ఐ వాంట్ టు లివ్ ఫర్ హిమ్. I want to give my heart to him. I want to give my mind, my energy, my time, everything to him. అలా ఇవ్వాలనుకున్న వాళ్ళు సీరియస్నెస్ తోటి కదా, ఒక ఎంబీబీఎస్ చదవాలనుకున్న వాళ్ళు సీరియస్నెస్ ఉంటే ఆ ఎంబీబీఎస్ కాలేజ్లో, మెడికల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకొని చేరి తూచా తప్పకుండా వెళ్ళరా, సీరియస్నెస్ ఉంటే వెళ్తారు, ప్రణాళికలు వేసుకుంటారు. కాబట్టి ఆ ప్రభు నాకు కావాలి అని సీరియస్నెస్ ఉన్నవాళ్ళు ప్రభువులో నడిపించేటువంటి స్థలాల్లో ఉండడానికి కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. అటువంటి స్థలాల్లో ఉండడానికి, నివసించడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో ఆ విధంగా ప్లాన్ చేసుకొని ప్రభుతో నడుస్తున్నటువంటి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి సంఘ సభ్యులు ఈ బలలో చేయి వేస్తారు. వాళ్ళు వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. ప్రభా, నా కోసం ఇంత గొప్ప బలియాగం చేశావు. వాళ్ళు ఒప్పుకుంటారు, వాళ్ళు ప్రకటిస్తారు ప్రభుని. చూడండి, అందరు చూడండి, ప్రభు నా కోసం ఏం చేశాడు, నా కోసం ఎంత ఆలోచించాడు. ఈయన కోసమే కదా నేను ఆలోచించాల్సింది, ఈయనతోనే కదా నా హృదయాన్ని నింపుకోవాల్సింది. ఎస్, ఐఎమ్ కన్విక్టెడ్ దట్ ఐ హ్యావ్ టు ఫిల్ మై హార్ట్ విత్ హిమ్ అండ్ నథింగ్ ఎల్స్. Because he from eternity filled his heart with me, with my name, and he died for me on that cross. చూడండి, ఇదేదో ఏదో చరిత్రలో ఒక్కసారి జరిగిన క్రియ, ఏదో ఒక్కసారి యేసు ప్రభు చచ్చిపోయాడంటే అదందరికీ ఎలా అప్లై అవుతుందండి అని అడుగుతుంటారు కొంతమంది. ఎవరు చెప్పారు? ఒక్కసారి ఏదో ఆయన చేసిన ఒక క్రియ కాదు అది, ఒక్క బలి కాదు అది. ఆయన ఒక్కసారే బలి అయినట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ ఇగో ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎంతమంది కోసం ఆయన ఆలోచించి బలి అయ్యాడో. ఒక్కొక్కళ్ళ పాపాన్ని ఆయన తీసుకున్నాడు, ఒక్కొక్కళ్ళ పాపాన్ని ఒక్కసారే జరిగినట్టు మనకు కనిపిస్తుంది అంతే. ఇటర్నిటీ నుంచి ఒక్కొక్కరి గురించి ఎదురు చూసుకుంటూ వచ్చాడు, ఒక్కొక్కరి కోసం బలి అవుతూ వచ్చాడు. అది సింగిల్ యాక్ట్ లాగా మనకు కనిపిస్తుంది, సింగిల్ యాక్టే మానవ దృష్టిలో. కానీ అనేక మంది కోసం, ఒక్కొక్కళ్ళ కోసం ఆయన బలి అయ్యాడు. అందరి పాపాలు ఆయన మీద పడడం వల్ల ఆయన ఆ విధంగా బలి అయిపోలా. నా ఒక్కడి పాపం నిమిత్తమే అంత ఉగ్రత ఆయన మీదకి వచ్చింది. వ్యక్తిగతంగా ఆయన హృదయం, ఆయన ఆలోచన, ఆయన సమయం, ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన జీవితం అంతా ప్రభువుకి ఇచ్చిన, ఈ జీవితం అంతా ఆయన గురించి ఆలోచించాలని నిర్ణయం తీసుకున్నా సరే మనం ఆయన రుణాన్ని తీర్చుకోలేం.
నిత్యత్వములో ఆయన్ని స్తుతిస్తూ, నిత్యము ఆయన్ని కొనియాడుతూ, ఆయనని పొగడి ఆరాధించిన ఆయన నురాన్ని మనం తీర్చుకోలేం. సో ప్రభుకి నీ జీవితాన్ని ఇచ్చావా? ఆ సీరియస్నెస్ నీకుందా? ఉంటేనే సంఘంలో సభ్యుడిగాను ఉండగలుగుతావు. ఉంటేనే ప్రభుకి నువ్వు జీవితాన్ని ఇచ్చి రక్షింపబడినట్లు, నీ పాపం క్షమించబడినట్టు. అటువంటి వ్యక్తులే బలలో చేయి వేస్తారు. మిగిలిన వారు పరీక్షించుకొని ప్రభుకి మీ జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. సో మనం చదువుకున్నటువంటి ఈ యాక్ట్స్లో మనం సౌలు గురించి మనం చూసాం. చకచక కొన్ని విషయాలు మనం చూసేసి మనం ముగించేసుకుందాం. ఫస్ట్ నేను రెఫరెన్స్ లింక్ నేనేం తీయించను, ఎందుకంటే చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. మనం మాట్లాడుకున్న విషయాల్ని జస్ట్ కొరిలేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ టెక్స్ట్ తోటి. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం చూసామంటే, సౌలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈ సౌలు ఎవరు అనంటే పరిసయ్యుడు. పరిసయ్యుడు అనంటే దేవుని ధర్మశాస్త్రాన్ని చదువుకొని దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను అని భ్రమలో ఉండేటువంటి వ్యక్తి. సో మనలో చాలామంది అలానే ఉంటారు. క్రైస్తవులను చెప్పబడినటువంటి వ్యక్తులు అలానే ఉంటారు. క్రైస్తవులమని భ్రమలో, దేవుని కోసమే నేను పనిచేస్తున్నాను, నేనేం చేసినా దేవుని కోసమే చేస్తున్నాను అనేటువంటి భ్రమలో ఉంటారు. నేనేం చేస్తున్నాను, దేవుడు నన్ను పరిసయ్యుడిగా ఎన్నుకున్నాడు, మరి డేరాలు గుట్టే వృత్తి, డేరాలు గుట్టేటువంటి కుటుంబంలో నుంచి నేను వచ్చాను, కానీ దేవుడు నన్ను ఏం చేశాడు? గొప్ప పరిసయ్యుడిగా ఎన్నుకున్నాడు. కాబట్టి ఇక నేను ఏం చేస్తాను అని అంటే, ఈ పరిసయ్య ధర్మాన్ని గొప్పగా జరిగిస్తాను, అందరు మెచ్చుకునేలా జరిగిస్తాను. సో ఈ పరిసయ్య ధర్మాన్ని జరిగించేటువంటి క్రమంలో నేనేం చేసినా అది దేవుని కోసమే, దేవుని ఘనత కోసమే. నేనేం చేసినా దేవుని గ్లోరిఫై చేయడం కోసమే అని ఫిక్స్ అయిపోయాడు మనోడు. ఫిక్స్ అయిపోయి ఏదో పైపైన చదువుతాడండి ధర్మశాస్త్రం. చదివి ఎవడో మనుషుల దగ్గరికి వెళ్ళి నిజమైనటువంటి సంఘము, నిజమైనటువంటి విశ్వాసుల దగ్గరికి కాకుండా వీడిలాగా బాగా ఉద్రేకంలో రిలీజియస్గా ఉండేటువంటి సెల్ఫ్ రైచియస్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఏదో నేర్చుకున్నాడు. గమాలియేల్ అనే గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. ఈ గమాలియేల్ గురువుగారు ఏం చెప్పాడంటే, యెహోవా దేవుడు కాక ఇంకా ఎవరి పేరు వినిపించినా వాళ్ళని వేసేయి అని చెప్పాడు. అదే దేవుని సేవ అని చెప్పాడు. అది నీ ఉద్యోగం కూడా. ఒక పరిసేవుడిగా ఇదిగో నీకు ఒక యూనిఫామ్ ఇచ్చాం, నీకు ఒక కత్తి ఇస్తాం, ఒక సర్టిఫికెట్ ఇస్తాం. అటువంటి వ్యక్తులు ఎక్కడన్నా కనిపిస్తే, యేసు క్రీస్తు కోసం బ్రతికేటువంటి ఆ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కనిపిస్తే వాళ్ళని వేసేయి, అదే దేవుని సేవ అని చెప్పాడు. సరే అని చెప్పి ఇంకా బయలుదేరాడు అనమాట. బయలుదేరితే అక్కడ ప్రభు కనిపించి ఏమన్నాడంటే, సౌలా సౌలా, వై ఆర్ యూ పర్సిక్యూటింగ్ మీ? నీవేళ నన్ను హింసించుచున్నావు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నేను హింసించున్నటువంటి యేసును అని ప్రభు ఆయనకి ప్రత్యక్షమాడు. ప్రభు ఆయనకి ప్రత్యక్షం అవ్వగానే ఆయన కిందపడి, ఆయన కన్నులు కనిపించకుండా పోయినాయి. ఆయన తన పక్కన ఉన్న వారితోటి చెప్పి, తన పక్క ఉన్న వారితో చెప్పి నడిపించుకొని దమస్కులోకి తీసుకెళ్ళమన్నాడు. వాళ్ళు తీసుకెళ్లారు. ఇక కళ్ళు కనపట్టలేదు కానీ అయ్యో నా కళ్ళు ఎందుకు కనపట్టలేదని విలపించినట్లు మనకు అక్కడ కనిపించట్లా. అయ్యో నేనెందుకు ఇట్లాగ అయిపోయాను, ఏంది నా పరిస్థితి ఎట్లాగ అయిపోయింది అని బాధపడుతున్నట్లు మనకు కనిపించట్లా. ఓకే చూడండి. సో అయ్యో నా కళ్ళు ఎందుకు కనిపించట్లేదు అని చెప్పి ప్యానిక్ అయినట్లు మనకు అక్కడ కనిపించట్లేదు. కానీ ఆయన దమస్కులోకి వెళ్ళమన్నాడు దేవుడు, కాబట్టి దమస్కులోనికి వెళ్ళిపోయాడు. దమస్కులోకి వెళ్ళి అక్కడ ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కదా. సో అప్పుడు ప్రభు అనన్య అనేటువంటి వ్యక్తి
అనన్య అనేటువంటి వ్యక్తికి కనిపించి ఆ అనన్య అనేటువంటి వ్యక్తికి చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఇదిగో సౌలు అనేటువంటి వ్యక్తి పలానా ఇంట్లో ఉన్నాడు, అక్కడికి వెళ్ళు. బిహోల్డ్ హీ ఈస్ ప్రేయింగ్, ఇదిగో ఆయన ప్రార్థించుచున్నాడు. బిహోల్డ్ హీ ఈస్ ప్రేయింగ్. దీని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. రక్షింపబడిన వెంటనే, దేవుని చేత రీజనరేట్ చేయబడిన వెంటనే, మారు మనసు పొందిన వెంటనే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అది యేసుక్రీస్తు రక్తమని, ఆయన శరీరమని, ప్రభు నా కోసం రక్తం కార్చి శరీరాన్ని విరగొట్టుకున్నాడని అర్థమైన వెంటనే, అర్థమవుతుందా? దాన్ని రక్షింపబడడం అంటారు, దాన్ని విశ్వసించడం అంటారు, దాన్ని తిరిగి జన్మించడం అంటారు. బోర్న్ అగైన్, రీజనరేషన్, ఇవన్నీ పర్యాయ పదాల కింద తీసుకోవచ్చు. సో నిజంగా ఆయన మారుమనసు పొంది, నిజంగా యేసుక్రీస్తు మారుమనసు అంటే ఏంటి? అయ్యో నేను చంపుతున్నాను, ఇప్పుడు నేను చంపకూడదు, మనుషులను చంపడం ఏంటి, చిచ్చి అపచారం అనుకోవడం కాదు మారుమనసు అంటే. ప్రభు ఏం చెప్పాడు? సౌలా సౌలా, వాళ్ళు మనుషులు అనుకున్నావా, పశువులు అనుకున్నావా? వాళ్ళని ఎందుకంటే చంపడానికి వెళ్తున్నావు, తప్పు కదూ, మనుషులను రక్తం కలజొస్తావా, కిరాత కూడా అని తిట్టాడా? అప్పుడు సౌలు అయ్యయ్యో ఇదేంటి నరహంత హత్య చేస్తున్నాను నేను అనుకున్నాడా, చెంపలేసుకున్నాడా? లేదు లేదు. ప్రభు అన్నాడంటే, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? అర్థమవుతుందా? అరే ఎందుకు మనుషులను చంపుతున్నావు అని అంటే ఏదో అప్పటికప్పుడు రిగ్రెట్ అవుతాడు, చంపకుండా ఆపేస్తాడు. కానీ రేపు పొద్దున్న తిడతాడు, కొడతాడు, లేకపోతే మోసం చేస్తాడు, ఇంకో పాపంలో పడతాడు, విడుదల రాదు, జీవితం మారదు. ఎప్పుడైతే యేసు క్రీస్తుని నేను హింసిస్తున్నానని ఒక వ్యక్తి తెలుసుకుంటాడు, అప్పుడే మారతాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అయ్యో నా ఫ్రెండ్ని తిట్టాను. కొంతమంది యేసు క్రీస్తు గురించి ఆలోచించరు. కొంతమంది అదిగో ఆ బల్ల మీద ఉన్నటువంటి వస్తువుల్ని డిజైన్ చేయరు. డిజైన్ చేయకుండా నా ఫ్రెండ్ని తిట్టాను, నా ఫ్రెండ్కి వెళ్ళి సారీ చెప్పాలి అని చెప్పి వెళ్ళి సారీ చెప్పి చాలా పవిత్రాలను అయిపోయాను, నా ఫ్రెండ్కి సారీ చెప్పారని ఫీల్ అవుతారు. అదే ఫ్రెండ్ వల్ల మళ్ళీ ఏదో అపవిత్రతలు పెడతారు. అదవుతుంది చెప్పింది. అదే ఫ్రెండ్ వల్ల ఏదో ఒక విగ్రహారాధనలో పడతావు. అదే ఫ్రెండ్ వల్ల వ్యభిచారపు పరిస్థితుల్లో పడతావు. ఏం ఉపయోగం? అది కాదు నువ్వు చేయాల్సింది. ఆ బల్ల మీద ఉన్న వస్తువుల్ని డిజైన్ చేయడం అంటే దాని అర్థం ఏంటంటే, నా హృదయం మంచిది కాదు, నేను పుట్టుకతో పాపముతో నిండుకున్న హృదయంతో నేను జన్మించాను. నేను పాపం చేస్తుంది మనుషులకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, దేవునికి వ్యతిరేకంగా. పాపాన్ని తట్టుకోలేని వాళ్ళు ఎవరో తెలుసా? నా ఫ్రెండ్ కాదు, నా ఫ్రెండ్ కూడా పాపం చేస్తుంది. పాపాన్ని తట్టుకోలేనివాడు దేవుడు, ప్రభు. ఆయనకి వ్యతిరేకంగా నేను పాపం చేశాను. నా కోసం ఆయన మరణిస్తే ఆయనకి వ్యతిరేకంగా నేను పాపం చేశాను. సో ప్రభు ఏమన్నాడంట, సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావంటే, సౌలేమో 3 రోజులు మాట్లాడకుండా అన్నం తినకుండా ఏం ప్రార్థన చేసాడంట? ప్రభా ప్రభా నిన్నేల నేను, అదే ప్రార్థన చేసాడని మనం అనుకోవాలి. దట్ ఈస్ ద ఓన్లీ లాజికల్ ఇమాజినేషన్ వీ కెన్ డూ. అదవుతుందా? ఎందుకు అలానే అనుకొని ఉంటాడంటే తర్వాత నెక్స్ట్ సెర్మన్లో మనం చూస్తాం. సో ఆ విధంగా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభు అనన్యాన్ని పంపించాడు. అనన్యాన్ని పంపిస్తే అనన్య ఏమన్నాడంటే, ప్రభా అతను ప్రధాన యాజకుడి దగ్గర నుంచి తెచ్చుకున్నాడు, ప్రధాన యాజకుడి నుంచి తెచ్చుకున్నాడు, ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఈ క్రీస్తును అంగీకరించిన వాళ్ళందరినీ కూడా చంపడానికి యెరూషలేములో అదే పని చేసి వచ్చాడు ఇక్కడికి, ఇక్కడ కూడా అదే పని చేస్తాడు మాకు తెలుసు, అతన్ని కలవమంటావేంటి ప్రభు అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, చూడండి 15వ వచనం చూడండి. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, 15వ వచనం, అందుకు ప్రభు నువ్వు వెళ్ళుము,
అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుట ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అనన్యకి ఏం చెప్పాడు? అనన్య, ఫస్ట్ నీకు ఆల్రెడీగా ఒక రుజువు ఇచ్చాను. ఏంటి అని అంటే అతడు ప్రార్థించుచున్నాడు. నేను గుర్తించాను ఆయన ప్రార్థనని. అంటే దట్ ప్రేయర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సో ఏంటి, హౌ డిఫరెంట్ ఈజ్ దట్ ప్రేయర్ అనేటువంటిది మనం లాస్ట్ వీక్స్లో మనం చూసాం కదా దాని గురించి. సో దట్ ప్రేయర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అయినా నీకు నమ్మకం కుదరట్లేదా? ఇంకొన్ని విషయాలు చెప్తాను విను ఆయన గురించి. అదేంటో తెలుసా? నా నామమును ఆయన అన్ని జనులను రాజులు ఎదుట ఇశ్రాయేలు ఎదుట భరించబోతున్నాడు. నా నామాన్ని ఆయన దాచిపెట్టడం, నా నామాన్ని ఆయన ప్రకటించబోతున్నాడు. ఇప్పుడు దాకా ఏదో నా నామాన్ని అంగీకరించిన వాళ్ళని చంపుకుంటా వచ్చాడు. ఇప్పుడు ఊరికనే చంపడం ఆపేయడం మాత్రమే కాదు. అదవుతుందా? ఇప్పుడు దాకా సిగరెట్ తాగేవాడిని అండి, నేను సిగరెట్ మానేసా, యేసుప్రభు విశ్వాసం అయిపోయా, నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, బాయ్ ఫ్రెండ్ వదిలేసా, కాబట్టి ఏమైపోయాను, విశ్వాసం అయిపోయా. గడిది గుడ్డేం కాదు, బోరు కొట్టి అని వదిలేసావు. ఇది కాదు అనన్యకి ప్రభు ఇచ్చిన రుజువు ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా చంపేవాడు, ఇప్పుడు చంపట్లేదు. నో, సరిపోతుంది. అనన్యకి దేవుడిస్తున్న రుజువు ఏంటి అని అంటే, ఇప్పుడు దాకా చంపేవాడు ఇప్పుడు చంపడం మానేశాడు. చంపడం మానేసి నా నామాన్ని ప్రకటించడం స్టార్ట్ చేస్తాడు. నా నామాన్ని భరిస్తాడు. అది నీకు ఇస్తున్న రుజువు. అప్పుడు అనన్యకి ధైర్యం వచ్చేసింది. ఇంకా కొంచెం అనుమానం ఉంది అనన్యకి. ఇంకొక ఫ్యాక్ట్ చెప్పాడు. అదేంటో తెలుసా? అతడు నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలను అనుభవించాలో, నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించాలనో నేను అతనికి చూపుదును అన్నాడు. ప్రకటించడం మాత్రమే కాదు, ప్రకటించి శ్రమలు కూడా తెచ్చుకుంటాడు నా నామము నిమిత్తం. ఇంకా అప్పుడు అనన్యకి కన్ఫర్మేషన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది కన్ఫర్మేషను? యేసయ్య నామాన్ని ప్రకటిస్తాడు, ఆ నామము నిమిత్తం శ్రమ కూడా అనుభవిస్తాడు అన్నప్పుడు కన్ఫర్మేషన్ వచ్చేసింది. చాలు ప్రభాయక వెళ్తాను అన్నాడు. వెళ్ళి అనన్య ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందుకున్నాడంట కదా. ఈ పరిశుద్ధాత్మను పొందుకోవడం గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ కదా. అదే ఎక్కడ చూడండి, అది 17వ వచనం చదవండి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మను పొందవలనని, అప్పుడే అతని కళ్ళ నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బ్యాప్టిజం పొంది తర్వాత ఆహారము. సో ఇదే ప్యాటర్న్ మనం ప్రీవియస్ చాప్టర్లో కూడా చూసాం కదా. సో ఫిలిప్పు సమరయ ప్రాంతంలో పరిచయం చేశాడు, అయితే వారు పరిశుద్ధాత్మను పొందుకోలేదు అని రాయబడింది. అప్పుడు పేతురు, యోహాను వీరు వచ్చారు, అపోస్తలులు వచ్చి వారి మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మార్మన్స్ వేరు, పరిశుద్ధాత్మను పొందుకోవడం వేరేనా? కాదు. అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటి? అదొక శక్తి, ప్రత్యేకమైన శక్తి. గారడివాడైన సీమోన్ అట్లా అనుకున్నాడు, దెబ్బతిన్నాడు. సో పరిశుద్ధాత్మ అంటే ఒక శక్తి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు అయిన ఒక వ్యక్తి. తండ్రి, కుమారుడు, ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఒక వ్యక్తి. ఆయన స్నేహం చేస్తాడు. వర్క్నే వచ్చి ఏదో చిన్నప్పుడు హీమ్యాన్ అనే ఒక కార్టూన్ వచ్చేది మాకు చిన్నప్పుడు. హీమ్యాన్ తెలుసా? హీమ్యాన్ మీకు ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. వాడు ఉంటాడు హీమ్యాన్ అనేవాడు. వాడికి ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తిని ఇట్లా ఎత్తుతాడు అనమాట. ఎత్తంగానే పైన నుంచి ఒక మెరుపు వచ్చి ఆ కత్తి ద్వారా వాడికి పవర్స్ వచ్చేస్తాయి. అప్పుడు దాకా సాధారణ వ్యక్తిగా ఉంటాడు.
ఆ మెరుపు వాడి మీదకి రాగానే వాడు కండలు వచ్చేస్తాయి అనమాట. ఇంకోడు ఫైటింగ్ చేసి అందరినీ చంపేస్తాడు. పరిశుద్ధాత్మ అంటే ఏమనుకుంటున్నారు? అట్లాంటి మెరుపు అనుకుంటున్నారా? లేకపోతే ఎవరికి ఏదో కరెంట్ షాక్ అనుకుంటున్నారా? లేకపోతే వాట్ డూ యూ థింక్? పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి. ఆయన స్నేహం చేస్తాడు, ఆయన సహవాసం చేస్తాడు. వ్యక్తులు ఏం చేస్తారు? సహవాసం చేస్తారు. మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, నాకు కొంచెం డిప్రెషన్గా ఉంది, నన్ను కొంచెం తాకు, సర్రమని ఏదో ఎక్కుద్ది నాలోకి, తాకే చెల్లిపో, ఇక్కడ ఉండద్దు అంటే అలా ఉంటుంది. మనసు బాలినప్పుడు ఏం చేస్తాం? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? మాట్లాడతాం కదా, పంచుకుంటాం కదా, స్నేహం చేస్తాం. అప్పుడు బాధ తీరుతుంది. అప్పుడు ఫ్రెండ్ మరలా మన దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు కూడా వ్యక్తి. ఆయన సహవాసం చేయడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి. హీ వాంట్స్ టు డూ ఫ్రెండ్షిప్ విత్ అస్. దట్ ఈస్ వాట్ హీ వాంట్స్ టు డూ. సో పరిశుద్ధాత్మను పొందుకోవడం అని అంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం వాళ్ళ జీవితంలో స్టార్ట్ అవ్వడం అని అర్థం. పరిశుద్ధాత్మ దేవునితో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశారని అర్థం. ఎందుకు అపోస్తులు వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయ్యింది? వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించిన వెంటనే స్టార్ట్ అవదా? అవుతుంది. కానీ ఎందుకు ఈ అపోస్తులు వచ్చినప్పుడే స్టార్ట్ అయింది అని అంటే, అప్పుడే వారు సహవాసం, మనుషుల యొక్క సహవాసం అంటే ఏంటో, సహోదరుల యొక్క సహవాసం అంటే ఏంటో, స్థానిక సంఘం అంటే ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. ద హోలీ స్పిరిట్ గాడ్ వాంట్స్ టు ఆపరేట్ త్రూ హిస్ లోకల్ చర్చ్, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు శరీరంలో నేను ఒక అవయవాన్ని అనేటువంటి అవగాహన వాళ్ళు వచ్చినప్పుడే వస్తుంది. అప్పుడు ఫిలిప్ ఒక్కడే ఉన్నాడు, ఇక్కడ సౌలు ఒక్కడే ఉన్నాడు. అనన్య వచ్చిన తర్వాత సౌలుకి అర్థమైంది. ఏమర్థమైంది? ఇది దేవుని యొక్క సంఘము, ఇదిగో ఆ సంఘంలో ఒక అవయవము ఈ అనన్య. ఈరోజు నేను కూడా ఆ సంఘంలో అనన్యతో పాటు మిగిలిన క్రైస్తవులతో పాటు ఒక అవయవముగా నేను మారాను. ఈ దమస్కులో ఒక స్థానిక సంఘం ఉందంట. ఆ స్థానిక సంఘంలో సభ్యుడే అనన్య. ఆ స్థానిక సంఘానికి నన్ను వెళ్ళమన్నాడు. చూడండి, ప్రభు రక్షింపడిన వెంటనే సౌలుని ఎక్కడికి పంపిస్తున్నాడు? సంఘంలోకి పంపిస్తున్నాడు, స్థానిక సంఘంలోకి పంపిస్తున్నాడు. సౌలు లేచి దమస్కు వెళ్ళు. కళ్ళు కూడా కనపట్ల. ఆయనతో వచ్చిన సైనికులు చెరుక రెక్క పట్టుకొని ఎత్తుకెళ్ళారనమాట. ఎక్కడికి? దమస్కుకి. తీసుకెళ్ళంటారా నాయన? అప్పుడు ఒక పెద్ద ఆఫీసరు మీసం మెలేసి అసలు పరిసైడు కత్తి పట్టుకొని బయలుదేరినోడు చెరొక రెక్క పట్టుకొని దమస్కు మోసుకెళ్లాల్సి వచ్చింది. పర్లేదు, మోసుకెళ్ళంటారా, నాకెందుకు ఇవన్నీ? నా ప్రభుని నేను హింసించానా ఇన్నాళ్ళు? నా ప్రభు సంఘాన్ని హింసించానా ఇన్నాళ్ళు? లేదు. ఆ దమస్కులో ఏముందో చూద్దాం. వెళ్ళి చూస్తే అనన్య కనిపించాడు. దమస్కులో ఏముంది? దేవుని సంఘం. ఓ, ఈ సంఘాన్ని కదా నేను హింసించాను అర్థం చేసుకున్నాడు. ఆ సంఘంలో సభ్యుడు అనమాట ఈ అనన్య. అనన్య వచ్చి చేతులుంచి ప్రార్థించినప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? సహోదరుడా సౌలా అన్నాడు కదా. ఏమన్నాడు? ఎక్కడ ఉంది? ఏ వచనంలో ఉంది? 17. సౌలా సహోదరుడు. సాల్ బ్రదర్, సహోదరా. యేసుక్రీస్తు శరీరములో సహ అవయవమా? మన ఇద్దరం ఒకటే అవయవం. నీ జాతి ఏంటో నాకు తెలీదు, నా గోత్రం ఏంటో నీకు తెలీదు, మన ఎవరో మనకు, కానీ వీఆర్ మెంబర్స్ ఆఫ్ ద సేమ్ బాడీ ఆఫ్ క్రైస్ట్. నువ్వు నా సహోదరుడు అయ్యావు అనగానే సౌలు మరి కళ్ళు ఆ క్షణమే తెరుపులు పడ్డాయేమో, లేకపోతే పరలోక రాజ్యం ఆయన కళ్ళు ఎదుట విప్పబడిందేమో అని అనుకోవచ్చు మనం ఆ మాట చెప్పినప్పుడు. అందుకని గుడ్డితనం పోలా. యేసు ప్రభు ప్రత్యక్షమై
కనిపించి మాట్లాడాడు, అయినా గుడ్డితనం బోలా. ఎప్పుడు పోయింది? సౌలా, సహోదరా, నేను వచ్చానయ్యా. దమస్కులో ఒక చిన్న సంఘం ఉంది, ఆ చిన్న సంఘంలో నేను సభ్యుడిని. ఆ సంఘాన్ని నువ్వు హింసించడానికి వస్తున్నావు, కానీ ఆ సంఘంలో నిన్ను చేర్చుకోమంటున్నాడు ప్రభు. నిన్ను రక్షించుకున్నాడంటగా, నీకు మారు మనసు ఇచ్చాడంటగా. అయ్యో నా ప్రభు నేను ఎందుకు హింసిస్తున్నాను అని నువ్వు పశ్చాత్తాపడుతున్నావు అంటగా. అవునయ్యా, అయితే ప్రభువు మా సంఘంలో నిన్ను చేర్చుకోమని చెప్పాడు, వస్తావా? సంఘాన్ని హింసిస్తున్న నన్ను, నిన్ను హింసిస్తున్న నన్ను నీ శరీరంలోనే అవయవంగా చేసుకోవడానికి తోటి సహోదరుడు నా కోసం పంపించావా ప్రభా అని పశ్చాత్తాపంతో, కన్నీళ్లు ఆగకుండా ప్రవాహమై కారిపోయినాయేమో, ఆయన చేతుల నుంచి ప్రార్థన చేశాడు. పొరలు రాలిపోయినాయి, కన్నీటితో పాటు పొరలు రాలిపోయినాయి. ఎప్పుడైతే ఆ సహోదర ప్రేమను యాక్సెప్ట్ చేశాడో, తెలియకుండానే ఇంకొక దాన్ని కూడా యాక్సెప్ట్ చేశాడు సౌలు. ఏం యాక్సెప్ట్ చేశాడో తెలుసా? తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుని సహవాసాన్ని కూడా యాక్సెప్ట్ చేశాడు. When you accept the brotherly love in a local church, that is the time you accept the friendship of the Holy Spirit. అందుకని అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లు రాయబడింది. పొరలు తొలగిపోయినాయి. అనన్య అక్కడికి వెళ్ళి సౌలును విశ్వాసిగా, సంఘ సభ్యుడిగా నిర్ధారించాడు. చూడండి, సౌలు జీవితంలో కార్యం చేసిన దేవుడే, అది ఎవరికి తెలీదు, అనన్యకు కూడా తెలీదు. అందుకని అనన్య చాలా డౌట్స్ ప్రజెంట్ చేశాడు దేవుని ఎదుట. అనన్యకు కూడా తెలీదు. సౌలుకు దేవుడిచ్చిన మార్పు ఎంత లోతైనదో అనన్యకు కూడా తెలియదు, ఎవరికి తెలీదు. తర్వాత దమస్కులో ఉన్నటువంటి ఆ స్థానిక సంఘానికి వెళ్ళిన తర్వాత కూడా ఆ స్థానిక సంఘంలోని వ్యక్తులు కూడా నమ్మలా కొన్ని రోజులు పౌల్ని. ఎవరికి తెలీదు. ఇట్ ఈస్ పర్సనల్ థింగ్ విచ్ ఇస్ డన్ బై గాడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ సాల్. తన హృదయంలో వ్యక్తిగతంగా దేవుడే చేసిన కార్యం, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆ కార్యాన్ని నిర్ధారించడానికి ఈ భూమి మీద దేవుడు ఒక వ్యవస్థను పెట్టాడు. ఆ వ్యవస్థ పేరే స్థానిక సంఘము. అదే క్రీస్తు యొక్క శరీరం. ఆ సంఘములో నువ్వు అవయవముగా మారనిదే నీ హృదయంలో దేవుడు చేసిన కార్యం నిర్ధారణ అవ్వదు. ఎవరి జీవితంలో అయితే కార్యం చేస్తాడో వారిని ఖచ్చితంగా సంఘంలోకి పంపిస్తాడు. ఒక వ్యక్తి సంఘములో స్థిరపడలేదు అని అంటే ఆ వ్యక్తిలో కార్యం జరగలేదనే అర్థం. చూడండి, ఎక్కడ సౌలు ఎక్కడి నుంచి వస్తున్నాడు, వాడు హంతకుడు, చంపడానికి వస్తున్నాడు, ఎక్కడో ఎవరో ఇంట్లో కూర్చొని ఉన్నాడు. అనన్యకి దర్శనమిచ్చి పంపించాడు. వేరే ఏ కమ్యూనికేషన్ లేకపోతే దేవుడే కమ్యూనికేట్ చేసి పంపించాడు. అర్థమవుతుంది చెప్పింది? ఎక్కడెక్కడ విశ్వాసులు ఉంటారో దేవుడు సంఘంలోకి రప్పించుకుంటాడు. నువ్వు ఇంకా సంఘంలోకి రావట్లేదు, స్థిరపడట్లేదు. సంఘంలోకి అని అంటే పరిశుద్ధుల సహవాసంలో కన్నా నా ఉద్దేశం ఈ సంఘంలోకనో ఆ సంఘంలోకనో కాదు, పరిశుద్ధుల సహవాసంలోకి. ఏదో ఒక స్థానిక సంఘం, ఎక్కడైతే నిజమైన విశ్వాసులు ఉంటారో, ఎక్కడైతే యేసుక్రీస్తుని చూపిస్తూ ఉంటారో, ఊరికనే నీతులు చెప్తా ఉండడం కాదు, ఊరికనే ఏదో మోటివేషన్ చేస్తూ ఉండడం కాదు, ఊరికనే ఏదో మనం క్రైస్తవులం, మనం అట్లా ఉండాలి, మనం ఇట్లా ఉండాలి, అట్లా లేకపోతే కష్టం, ఇట్లా లేకపోతే కష్టం అని ఏదో మన నెత్తి మీద ఏదో పెట్టి, లేకపోతే ఏదో ఇది కాదు, లేకపోతే బాగా సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చెప్పుకొని షో చేయడం కాదు. యేసు క్రీస్తు గురించి మాట్లాడి ఆయన ప్రేమను గురించి ప్రతిరోజు నీకు కళ్ళ కట్టినట్లుగా చూపించాలా వద్దా? ఒకసారి వింటే అర్థమైపోద్దా ఇంత లోతైన ప్రేమ? ఒకరోజు విన్నానండి, చెయ్యి ఎత్తేసాను, బ్యాప్టిజం తీసుకున్నాను, మునిగేసాను, అయిపోయిందంటే ఈజ్ ఇట్ దట్ సింపుల్? ద లవ్ ఆఫ్ గాడ్.
అఫ్కోర్స్ ఒక్కరోజు నువ్వు అంగీకరించవచ్చు సౌల్లాగా. ఆ డీప్ కన్విక్షన్ వచ్చిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినా కూడా ప్రతిరోజు ఆయన సువార్త నీకు అందుబాటులో లేకపోతే నువ్వు డీవియేట్ అవ్వవా? నీ హృదయంలో వేరేవేవో చెత్త చెదారం వచ్చి పేరుకోదా? తెలీదా మాత్రం నీకు? మరి రోజును విలాల్సిందేంటి? క్రీస్తు గురించా, లేకపోతే ఊరకన రూల్స్, ఊరకనే ఏదో నీతులు ఇవా? ఏం వినాలి నువ్వు? దేనికి ఎక్స్పోజ్ అవ్వాలి నువ్వు? దేనికి ఎక్స్పోజ్ అవ్వాలి? దేనికి ఎక్స్పోజ్ అయితే హంతకుడు సేవకుడిగా మారాడు? నీతులకి ఎక్స్పోజ్ అయితే మారాడా? దేనికి ఎక్స్పోజ్ అయితే హంతకుడు సాత్వికుడిగా మారాడు? అనన్య అనే వ్యక్తికి లోబడే వ్యక్తిగా మారాడు? ఎలా మారాడు? నియమాలు, నిబంధనలు, రూల్స్, లేకపోతే మోటివేషన్లు వినడం వల్ల మారాడా? యేసు క్రీస్తుకి ఎక్స్పోజ్ అవడం వల్ల మారాడు. అదే క్రీస్తుకు ఆయన ఎక్స్పోజ్ అవుతూనే ఉండడానికి ఇష్టపడ్డాడు. అందుకే సంఘంలోకి ఆ వ్యక్తిని దేవుడు పంపించాడు. సో సంఘము అనంటే, నిజమైన సంఘము అనంటే, ఇట్ ఈస్ అ బాడీ ఇన్ విచ్ బిలీవర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్ live as own brothers and sisters irrespective of other distinctions, and in which they preach each other about Christ. They show each other Christ, and one of them will be a teacher. One of them. It's not a separate position. అదేదో ఒక సపరేట్ పొజిషన్ కాదు. బోధకుడు అనేవాడు, పాస్టర్ అనేవాడు, వాడికి కిరీటం ఏమి ఉండదు, కొమ్ములేమి ఉండవు. ఆ సహోదరులో ఒకనొక సహోదరుడు బోధించడానికి, ఇంకా క్రీస్తును కళ్ళ కట్టినట్టుగా చెప్పడానికి తలాంతున్నటువంటి వ్యక్తి బోధిస్తూ ఉంటాడు. అంతే అంతే. అలానే ఒకరికొకరు కూడా ప్రభువుని గుర్తు చేసుకుంటూ ఉంటారు, సహోదర ప్రేమ కలిగి ఉంటారు. దట్ ఈజ్ అ లోకల్ చర్చ్. దట్ ఈజ్ అ లోకల్ చర్చ్. అటువంటి సంఘంలో మనం సభ్యులుగా ఉంటూ ప్రభువుకి నిరంతరం ఎక్స్పోజ్ అవుతూ ఉండడానికి, ఆయన గురించిన బోధకు ఎక్స్పోజ్ అవుతూ ఉండడానికి మనం ఇష్టపడాలి. అదే రక్షణ అనుభవం అంటే. రక్షింపబడిన వ్యక్తులు ఈ ప్రక్రియ చేయడానికి పరిగెత్తారు. దేవుడు తీసుకెళ్తాడు. అంటే సంఘం నిన్ను రక్షిస్తుందంటే సంఘం రక్షించట్లా. అనన్య రక్షించాడా సౌల్ని? అనన్య నమ్మను కూడా నమ్మలేకపోయాడు. అనన్య మనలాంటి బలహీనుడు. సంఘము రక్షించదు. సంఘంలో ఉన్న సభ్యులు వాళ్ళు నిజమైన విశ్వాసులుగా ఉంటారు, క్రీస్తుకు అంటుకట్టబడి ఉంటారే తప్ప వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, బలహీనతలు ఉంటాయి. వాళ్ళు మనల్ని రక్షించలేరు, కానీ క్రీస్తుని చూపించగలుగుతారు. అండ్ దట్ ఈజ్ ఎనఫ్. అది చాలు మనం రక్షింపడడానికి, మనం పరిశుద్ధంగా ప్రభువులు ఎదగడానికి, తృప్తికరమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండడానికి. దాట్ ఈజ్ ఎనఫ్. ఆ విధంగా ఉన్న విశ్వాసులే కరువైపోతున్నారు. ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? మా సంఘం నిండాలి, మా ఫెలోషిప్ నిండాలి, మా కూటాలు, మా కాన్ఫరెన్స్లు నిండాలనుకోండి తప్ప ప్రభువులో నువ్వు స్థిరపడ్డావా లేదా అని చూసేటువంటి వ్యక్తులు ఎంతో చాలా తక్కువ మంది ఉంటారు. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఫైండ్ that kind of local church and be a part of it and live for Christ. Live for Christ. అనన్య బలహీనుడే, కానీ అనన్య వచ్చి ఆ వ్యక్తిని సంఘంలో చేర్చుకున్నదాకా పరిశుద్ధాత్మ సహవాసం సౌలుకి లేదు. అనన్య బలహీనుడే, డౌట్స్ ఉన్నవాడే, సామాన్యుడే, కానీ అనన్య వచ్చి సౌలును సహోదరుడు అని పిలిచిన దాకా సౌలు గుడ్డితనానికి సొల్యూషన్ కూడా లేదు. గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు వాంట్ టు బీ ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ ఎ విజన్, గుడ్డితనంలో ఉండకుండా నువ్వు అనుకున్న దాంట్లోనే అదే భక్తి అనుకొని అందులోనే తిరుగుతా గిరగిర అదే బావిలో కప్పలాగా ఉండకుండా, లేకపోతే ఇదిగో ఇది మేమందరం డాక్టర్స్, మేమందరం మాకు ఫెలోషిప్ ఉంటుంది, మేమందరం ఇంజనీర్లు మాకు ఫెలోషిప్ ఉంటుంది, మేము ఆడే తిరుగుతూ ఉంటాము, మేము ఏదో వెళ్తుంటాం వరకు చర్చికి వెళ్ళి వస్తూ ఉంటాం అంతే.
ఏదో ఏదో కాన్ఫరెన్స్లు జరిగితే వెళ్ళి చూసి వస్తుంటాం, అంతవరకే. ఇంకంతకు మించి మా వల్ల కాదండి. మేము చాలా డాక్టర్లం కదా, మాకు అంతకు మించి కాదు. పరిసేయుడు సౌలు ఎవరు? చదువులేనుడా కాదు, సౌలు పరిసేయుడు, పిహెచ్డి చేసినోడు అనమాట, డాక్టరేట్. అర్థమవుతుందా? హీఈస్ అ డాక్టరేట్ ఇన్ లా. అలా అనుకున్నాడు ఫస్ట్. మా పరిచయులు మేమే ఉంటాం, మేము ఒక ఫెలోషిప్ పెట్టుకుంటాం. ఎత్తి కొడితే ఎక్కడ పడ్డాడు? వెళ్ళి ఎక్కడో దమస్కులో ఒక చర్చిలో పడ్డాడు. ఆ చర్చిలో పరిచయులు లేరు, ఆ చర్చిలో యూదులు లేరు, ఆ చర్చిలో ఎవరెవరో ఉన్నారు. అర్థమవుతుందా? ఎవరెవరో ఉన్నారు. గ్రీస్ దేశస్తులు ఉన్నారు, ఇథియోపియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరెవరో ఉన్నారు అక్కడ దమస్కులో. అదొందో చెప్పింది. వాట్ అ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్, వాట్ అ గ్రేషియస్ గాడ్ వీ హ్యావ్. నేను బలహీనుడినే, ఈ సంఘంలోని విశ్వాసులు బలహీనలే, కొత్తగా వస్తున్నటువంటి మీరు బలహీనలే. కానీ మనందరినీ కూడా ఆయన శరీరంలో ఒకే అవయవములుగా మార్చుకోవడానికి హీఈస్ వర్కింగ్ ఇన్ యూ రైట్ నౌ. ఈ విషయాలను నువ్వు అంగీకరించగలుగుతున్నావనంటే హీఈస్ వర్కింగ్ ఇన్ యూ టు బ్రింగ్ యూ క్లోజర్ టు హిమ్సెల్ఫ్. అందరం బలహీనలమే, ఎవ్వరం గొప్ప వాళ్ళలేము. ఈ స్థలంలో మహిమ లేదు, నాలో అంతకంటే లేదు, ఈ కుర్చీల్లో లేదు, ఈ పులిపిట్ మీద లేదు. ఇది పులిపిట్ కూడా కదా, మా ఇంట్లో టీవీ స్టాండ్ తెలుసా. ఎందులోనూ మహిమ లేదు, అన్ని సాధారణమైన వస్తువులే. అందరం సాధారణమైన మనుషులమే, అందరం బలహీనలమే. కానీ సంఘముగా కలిసినప్పుడు మనకు శిరస్సు మాత్రం ఎవరై ఉంటారో తెలుసా? క్రీస్తై ఉంటాడు. ఏదో నీతులు, ఏదో పద్ధతులు, ఏదో చెప్పేటువంటి కోటాల్లో శిరస్సుగా క్రీస్తు ఉండడు. క్రీస్తు గురించి మాత్రమే మాట్లాడుకోవడానికి ఇష్టపడి, క్రీస్తు గురించి ఒకరినొకరు రిమైండ్ చేసుకోవడానికి ఇష్టపడి, నువ్వు ఏ చదువైనా, నువ్వు ఏ జాతి అయినా, నువ్వు ఏ కులమైనా ఏది లేకుండా కలిసి సహోదరులుగా ఫ్యామిలీగా ఉండడానికి ఇష్టపడేటువంటి ఇదిగో ఈ బలహీనులందరినీ కలిపి ప్రభు కోసం నిలబడగలిగితే దానికి ఆయన శిరస్సుగా ఉంటాడు. అదొక చెప్పింది. The grace will flow through us as every impulse flows throughout the body, through every nerve and sinew. That's a beauty in the local church. That's a beauty in being Christ-centered. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకొని, ఈ బలలో ఉన్నటువంటి వస్తువులు